వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవానికి ఏర్పాట్లు నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నాం ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జీవో 27 టైటిల్ రీడ్ యాక్ట్ ను రద్దు చేయాలి చిత్తూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన అనంతపురం జిల్లాలో ఎయిడ్స్ పై సదస్సు అర్బన్ ఆర్ట్స్ కాలేజ్ లో విద్యార్థుల ర్యాలీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పునర్వాసు నక్షత్రం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం లక్ష్మణ సమేత సీతారాములకు బేడ మండపంలో విశేష అభిషేకం నిర్వహించారు అనంతరం భద్రాద్రి ఆలయంలో శ్రీరామ దీక్ష తీసుకునే వారికి శ్రీరామ మాలలు వేశారు ప్రధాన ఆలయంలోని సీతారాములు బంగారు కవచాలతో స్వర్ణాలంకృతాలుగా భక్తులకు దర్శనమిస్తున్నారు నర్వాసు నక్షత్రం సందర్భంగా సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించనున్నారు రేపు పుష్యమి నక్షత్రం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు పట్టాభిషేకం వేడుకలు నిర్వహిస్తారు ఈ నెల 23న భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవం సందర్భంగా ఉత్సవానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ఆలయానికి రంగులు వేస్తూ ఆలయ ప్రాంగణంలో చాలువ పందిళ్లను సిద్ధం చేస్తున్నారు ఈ నెల 13 నుంచి జనవరి 2 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అభ్యుదయోత్సవాలు నిర్వహించనున్నారు ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం రాజేశ్వరాయ నమః ఓం సురదే నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకీ వల్లభాయ నమః ఓం జైత్రాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం శరణత్రాయ నమః ఓం వాయుప్రధానాయ నమః ఓం వాగ్మనే నమః శ్రీమతే నారాయణాయ నమః శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర దివ్య శరణానంద श्री रामचंद्र कटाक्ष द्वारा सकलाभीष्ट श्री रामदीक्षा प्रारंभ समये श्री रामचंद्र दिव्यानुग्रह प्रसाद श्री राम दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके रामरक्षां जगद्रक्षां रामदीक्षां शिवप्रदां श्रीराम राम स्वामी जय श्रीराम जय श्रीराम सहस्रनाम जय श्रीराम जय श्रीराम जय श्रीराम नामवराणि आपदां प्रवक्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहं रामस्तेषां जयस्तेषां तस्यानुव तेषां जीवनस्यां देशो जनार्दन सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते सेवकां पुरुषां भारयतुधि सेवकां पुरुषां भारयतुधि रामान् देवतां कुतुस्तु जनदां समुद्र समाजरापि देशां अशेषयां भगवान् भगवान
కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షదాయ నమః ఓం నకరేకల్ నియోజకవర్గంలో 86.67% పోలింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు సత్యానికి అసత్యానికి జరిగిన ఎన్నికలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పోలింగ్ జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెంచీలకు తమ పార్టీ స్టిక్కర్లను అతికించారన్నారు. నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నామన్నారు. ఈ ఎన్నికలలో కేసీఆర్ ఉద్యోగులకు కూడా ప్రశాంతంగా ఓటు వేయనీయలేదని వేముల వీరేశం విమర్శించారు. ఏం తెలియనటువంటి ఏ స్వార్థం లేనటువంటి యువకులారా యువతులారా ఇప్పటి వరకు మీరు వాళ్ళ మాయలో పడ్డరు. వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. దయచేసి దాని నుంచి మీరు బయటికి రండి, అభివృద్ధికి సహకరించమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ పాత్రికేయుల సమావేశానికి వచ్చిన అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. కాబట్టి నువ్వు నీ యొక్క చరిత్ర ఏంది, నీ యొక్క కల్చర్ ఏంది, నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి ప్రజలారా, సంస్కారం అడ్డం వస్తుంది. సంస్కారంతో మమ్మల్ని పెంచిండ్రు, సంస్కారంతో మా పార్టీ కూడా మమ్మల్ని గైడ్ చేస్తుంది. కాబట్టి మాకు సంస్కారం అడ్డం వచ్చి కొన్ని విషయాలు మేము చెప్పలేకపోతున్నాం. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాం. ఎందుకంటే మేము తెరిచిన పుస్తకం లాగా ఉండదలుచుకున్నాం కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు చెప్తాం. దీంతో పాటుగా ఇక్కడ అంటే వ్యాపారస్తులు బెదిరిస్తారు, వ్యాపారస్తులు భయపడతారు. వ్యాపారస్తులు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క వ్యాపారస్తుల కాడ అనా పైసతో స్టార్ట్, ఇబ్బంది పెట్టిన కంచి స్టార్ట్. నేను రెడీ, రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ఎన్ని షాపులు క్లోజ్ చేయించినావు? కరోనాలో మా నరసింహరావు షాపు సీజ్ చేయించింది ఎవరు? నార్కడపల్లి సీజ్ చేయించింది ఎవరు? ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా వ్యాపార వర్గాలు గమనించాలి, ఆలోచించాలి. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని కూడా ఓట్లు లబ్ధి పొందాలని బీఆర్ఎస్ వాళ్ళు చూసి, అంటే ఏ వర్గము ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టకుండా తన ఓటు బ్యాంకు కోసం, తన లబ్ధి పొందడం కోసం, తన లాభం పొందడం కోసం ఒక అసత్యాన్ని అబద్ధాన్ని తీసుకొచ్చేసి వాళ్ళకద్ది ఇది వాళ్ళ ఒపీనియన్గా వాళ్ళ అభిప్రాయంగా చెప్పి మమ్మల్ని క్రిటిసైజ్ చేసి మమ్మల్ని బదనం చేసి మాకు ఓట్లు రాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేశారు. దీన్ని కూడా గమనించారు అందరూ, దీన్ని కూడా ఆలోచించారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఫలానా ఎంప్లాయీ మీద కేసు పెట్టండి, ఫలానా ఎంప్లాయీ మీద కేసు. ఎందుకు వాళ్ళకి భావ స్వేచ్ఛ లేదా? తన నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసుకునే స్వేచ్ఛ లేదా? నీకు వేసినప్పుడే మంచోళ్ళు, ఇతరులకు వేస్తున్నప్పుడేమో నేరస్తులా? నీకు నీతి, ఇతరులకు నీతి. కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు వారు చేసినటువంటి అరాచకం రాస్తే రామాయణం అంతా, చెబితే మహాభారతం అంతా, అంత అరాచకాన్ని ఈ నియోజకవర్గంలో చేసింది. ఫస్ట్ సారి బొందలగడ్డలే, సెకండ్ సారి బొందలగడ్డలే. ఈ పవిత్రంగా చూసేది ప్రజలు బొందలగడ్డలు. ఆ పవిత్రమైనటువంటి ఆత్మలకు శాంతి చేకూరాలని పవిత్ర హృదయంతో, బరువైన హృదయంతో అలా డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టుకుంటారు. కానీ దాన్ని ధ్వంసం చేసి దాన్ని అమ్ముకునేటువంటి పార్టీ అధ్యక్షుల్ని, మా ఎంపీపీని, మా మాజీ మండల పార్టీ అధ్యక్షుల్ని, మా సర్పంచుల్ని, మా ఎంపీటీసీని, మా కౌన్సిలర్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యలు చేసిన ఆ గ్రామంలో వారికి పట్టుండి, వారికి బలం ఉండి, వారికి శక్తి ఉన్నా వారికి వాళ్ళే తగ్గి కేడర్ని, ప్రజల్ని ఓపికగా ఉంచినందుకు వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారం. నిజంగా నేను ప్రజలారా గమనించండి, ఏ ఊరికి పోతే ఆ ఊరు మా నాయకులని మానసిక వేదన గురయ్యేటువంటి పద్ధతుల్లో విమర్శలు చేయటం,
ఇది సబబా, సమాజానికి ఇది తగునా, సమాజం ఇది యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరైనా రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వారు రాజకీయాలు చెప్పాలి, వారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి, వారి వ్యక్తిగత సంబంధించినటువంటి ఏదైనా ఈ నియోజకవర్గానికి సర్వీస్ ఇవ్వదలుచుకుంటే తన లోకల్ మేనిఫెస్టోను విడుదల చేసుకొని పని చేసుకోవాలి, ఓట్లు అడగాలి. కానీ ఇక్కడ లోకల్ మేనిఫెస్టో బదులు, లోకల్ ఏజెండా బదులు నాయకులని, మా కేడర్ని తిట్టేటువంటి ఒక ఎజెండానే బీఆర్ఎస్ తీసుకుంటాం. పాపం మేమైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, వేదిక మీద ఉన్న వాళ్ళందరం భగవంతుని నమ్ముతాం. ఆ దేవుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ సత్యం పక్షాన, కాంగ్రెస్ పార్టీ సహనం పక్షాన ఉన్నాడు కాబట్టి అవతల వాళ్ళ ఏడ్చే స్థితికి తీసుకొచ్చిండని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఇంకొక అంశము, నగరికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో ఎక్కడ చర్చ లేదు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిచి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఏం చేసిండో చెప్పేటువంటి చర్చ ఎక్కడ లేదు. చర్చల్లో నేను 2014 నుంచి 2018 వరకు ఉండేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీని పక్కకు తప్పియడం కోసం చర్చ అంతా నా చుట్టూ, మా నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చుట్టూ, మా పిసిసి ప్రెసిడెంట్ చుట్టూ, వారి యొక్క క్యారెక్టర్ని, వారి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసేటువంటి ఒక చర్చనే బీఆర్ఎస్ అభ్యర్థి చేసింది. జీవో 27/2023 టైటిల్ రీడ్ యాక్ట్ను రద్దు చేయాలని చిత్తూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు ఆవరణ నుండి ర్యాలీ నిర్వహించారు. గాంధీ రోడ్ సర్కిల్ వద్ద వారు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వలన సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చట్టం న్యాయస్థానం ద్వారా పొందిన టైటిల్ రీడ్ హక్కును నిర్వీర్యం చేసి ఈ చట్టం జిల్లా రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విరమించుకోవాలన్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. భూ హక్కుల చట్టాన్ని, భూ హక్కుల చట్టాన్ని, భూ హక్కుల చట్టాన్ని, భూ హక్కుల చట్టాన్ని, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. పనికిరాని కొత్త చట్టాల్ని, పనికిరాని కొత్త చట్టాల్ని, ప్రజా వ్యతిరేక చట్టాల్ని, ప్రజా వ్యతిరేక చట్టాల్ని, ప్రజా వ్యతిరేక చట్టాల్ని, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను హరిస్తూ ఒక కొత్త చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని రావాలనేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. ఆ చట్టము భూ హక్కుల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023. ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థకి సంబంధం లేకుండా ఒక కొత్త విధానాన్ని రూపొందించి ప్రజలపైన రుద్దాలని ప్రభుత్వం చూడటం ఇది దారుణం, చాలా విచారించదగిన విషయం. ఈ చట్టం అమల్లోకి వస్తే పేద బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకు, ప్రజలకు అనేకమైనటువంటి ఆస్తి తగాదా విషయాల్లో అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గుర్తించి ఈరోజు న్యాయవాదులందరం కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి నుండి అంటే 30/11/2023 తేదీ నుండి వచ్చే నెల, ఈ నెల 15/12/2023 తేదీ వరకు న్యాయవాదుల వాళ్ళ యొక్క విధులను బహిష్కరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా కార్యక్రమాల్ని ఈ రోజున ప్రారంభించి ప్రజల్లోకి వెళుతూ ప్రజలను అందరూ కూడా చైతన్యవంతులు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అనంతపురం జిల్లాలో విద్యార్థులు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ హోమ్ ఈవి దేవి ఆధ్వర్యంలో స్థానిక అనంతపురం అర్బన్ ఆర్ట్స్ కాలేజ్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, కోటం విజయభాస్కర్ రెడ్డి, మెడికల్ స్టాఫ్, కాలేజ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనం ఒక ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. సో మన మేయర్ గారు, మన డిప్యూటీ మేడం గారు అందరూ వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలో తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇది అవేర్నెస్ తీసుకురావడానికి. ఆల్రెడీ నేను మొత్తం మన ఎస్ఐ కాంపిటీషన్స్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత నర్సింగ్ కాలేజ్ వీళ్ళందరూ కూడా పెట్టాము. ర్యాలీ కండక్ట్ చేసి దీనివల్ల అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేసి ప్రజల్లో ఈ వ్యాధి మారినా ఇక ముందు పడకుండా ఉండేందుకు అందరికి అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో ర్యాలీ కండక్ట్ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో కూడా అవగాహన గురించి ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి నియమాలు పాటించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా కూడా మన రాష్ట్రంలో వైద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు వైద్య వ్యవస్థలో. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 3,200కు పైగా కూడా ఆరోగ్య సేవలను చేర్చి ప్రతి ఒక్క పేదవానికి కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ఈరోజు వైద్య వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా మనం ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ప్రతి పేదవాని ఇంటి దగ్గరకే వైద్యాధికారులు వెళ్ళి అక్కడ వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, జ్వరం ఉన్నా, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకు అక్కడ మెడిసిన్ ఇచ్చేలాగా కూడా ఈరోజు జగనన్న తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్స్ పెట్టి అక్కడ ప్రతి ఒక్క అర్హత ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూపించుకునేలాగా కూడా అక్కడ వైద్యాధికారులు ఏర్పాటు చేసి మెడిసిన్ ఏర్పాటు చేసి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ HIV నివారణ కూడా తగిన జాగ్రత్తలు పాటించి HIV ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఒక అభద్రతా భావానికి లోను కాకుండా ఈరోజు మంచి మెడిసిన్ అందిస్తూ ఉన్నారు. కాబట్టి సరైన మెడిసిన్ వాడి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతూ ఉన్నారు. అవగాహన కార్యక్రమం చేయడం ఎంతో అదేవిధంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 ఇది ఎయిడ్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. 1988 నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేని జరుపుకోవడం మానవాళిగా ముందుకొస్తున్నాం. ఎవరైతే ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా కూడా మేమందరం కూడా మీకు చూడున్నామని చెప్పడంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో లాస్ట్ 5 years నుంచి 239,390 కేసెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ముందుకి ఇప్పుడు పోల్చుకుంటే చాలా తగ్గినాయని కూడా చెప్పడం జరుగుతుంది. అవునా మనము ఈ ఇయర్ అయితే కమ్యూనిటీ స్ట్రీట్ అనే ఒక థీమ్తో ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని ఇంకా విస్తృతంగా మేము అవగాహన కల్పించి ఈ ఎయిడ్స్ మొత్తం నివారించే విధంగా మనం అందరూ. ప్రొద్దుటూరు పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు 30 సంవత్సరాలుగా లక్షార్చన పూజ, గ్రామోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందులో భాగంగానే ఈ నెల 3న అధ్యక్షులు నామ రమేష్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో లక్షార్చన పూజ, అలాగే 12వ తేదీన గ్రామోత్సవానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం, అమృత లింగేశ్వర సేవా సంఘం కమిటీ మెంబర్లు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ దేవాలయం కట్టేదానికి మూలం నేను స్థలం స్విమ్మింగ్ పూల్ కట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ వద్దనుకొని మళ్ళీ దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మా నాయన పేరుతో స్థలం ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చిన్న దేవాలయం కట్టాలని చెప్పి స్వయంగా పూజ కూడా చేసి రాళ్ళు తోలడము గునాదులు చేయడం అంతా జరిగింది. ఇంతలో కొందరు కొండారెడ్డి, నామ రమేష్ కొందరు వచ్చేసి అయ్యా పెద్ద దేవాలయం కడతాము అని చెప్పి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మీటింగ్ పెట్టడము అందరి సహకారంతో ఈరోజు దేవాలయం పెద్దదైంది. నాకెంతో సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈ లక్షార్చన ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ దేవాలయంలో జరుగుతుంటే మాకెంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే ఈ 3/12 డిసెంబర్ 3/12 జరిగే లక్షార్చన ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. 12/12/2023 తేదీన గ్రామోత్సవ కార్యక్రమం ఉంది. ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో వివిధ వేషాలు, కేరళ వాయిద్య బృందము, కోలాటము, భజన బృందము వివిధ రకాలు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల అది కూడా ప్రజలకందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 14వ తేదీ వసంతోత్సవం ఉంది. అది కూడా కార్యక్రమాలందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓం స్వామియే శరణమయ్యప్ప ఆపద్బాంధవనే కన్యమూలమా గణపతి భగవానే అమ్మ మాలికాపురత్తు మంజు మాతావే పెన్నా నది వాసనే స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు కార్యక్రమానికి మీడియా వారిని, యూట్యూబ్ వారిని మేము 3వ తేదీ జరగబో లక్షార్చన కార్యక్రమాన్ని గురించి తెలియజేసేదానికి మేము అందరినీ పిలిచాము. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము దేవాలయాన్ని 40 సంవత్సరాల క్రితం అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో లక్షార్చన కార్యక్రమం చేస్తూ వచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని కట్టాలనే ధ్యేయంతో 30 సంవత్సరాల క్రితం ఈ కొవ్వూరు రామ్ సుబ్బారెడ్డి గారు వారి శ్రీమతి గారు మాకు భూ విరాళం ఇవ్వడము, మేమందరము కలవడము, దేవాలయం చిన్న దేవాలయం కట్టుకుంటామనే ధ్యేయంతో ప్రారంభించాం. ఈరోజు పెద్ద దేవాలయంగా తయారైంది. అలాగే అమృతలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ప్రారంభించాం. అందరూ ప్రజల సహాయ సహకార ఆర్థిక అభిమానాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్షార్చన రోజు దాదాపు 30-40 లక్షల మందికి 30-40 వేల మందికి భోజన సదుపాయాన్ని కల్పించాం. తర్వాత ప్రతినిత్యము మండల పూజ గడిచిన 30 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు తాలూకాలో ఈ అయ్యప్ప దేవాలయం చిన్న దేవాలయం కట్టాలని చెప్పే సంకల్పంతో మొదలు పెట్టడం జరిగింది. ఇది అనుకోకుండా కమిటీ ఏర్పడి పెద్ద దేవాలయంగా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ గ్రామోత్సవానికి దాదాపు 30,000 మంది పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కూడా 3/12 తారీఖున గ్రామోత్సవం జరుగుతుంది, లక్షార్చన జరుగుతుంది. అంతేకాకుండా గ్రామోత్సవం 12/12 జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని భిక్ష తీసుకునవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. దాదాపు 30,000 మంది పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది. శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప సేవా సంఘం, శ్రీ అమృతలింగేశ్వర సేవా సంఘం వారి తరపున నామా రమేష్ అధ్యక్షత తరపున 3/12/2023 ఆదివారం లక్షార్చన, 12/12/2023 గ్రామోత్సవం జరుగును. దీనికి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవ పూజలు జరుగుతున్నాయి. ఈ సేవలో లక్షార్చన కార్యక్రమం 40 సంవత్సరాల నుంచి చేస్తూ ప్రజలకు అందరికీ కార్యక్రమాన్ని విన్నవించుకున్నాం. తర్వాత నిన్నటి దినమే అన్నాభిషేకం జరిపినాం. వర్షం రావాలనే ధ్యేయంతోనే మేము ఈ అన్నాభిషేకాన్ని చేశాం. దేనికి కానీ కూడా ప్రజలందరూ సహకరించినారు. అయ్యప్ప స్వామి సేవా సంఘం జరపబట్టి ఇంత దేవాలయాన్ని నిర్మించడానికి నామా రమేష్, మారుతి గారు పూర్తి సహాయ సహకారం అందించారు. దీనికి స్థలదాతలు వచ్చేసి కొవ్వూరు రామ్ సుబ్బారెడ్డి వారి శ్రీమతి గారు. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
వల్లంగొండ లక్ష్మీనారాయణ ధర్మపత్ని లక్ష్మీ గౌరి పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో సద్దాం కాలనీలో ఉండే వృద్ధాశ్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంగొండ సాయి సుదర్శన్ రావు, రెడ్ మూవ్మెంట్స్ స్టూడియో అధినేత గాఫర్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అదే కోసం అదే కదా దిగడ కూడా దిగడేస్తున్నా రిపోర్ట్ అట్లా అన్ని కాదు వాళ్ళు ఫోన్లో మీద ఫోన్ అదే 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 చెప్పున్నా పంపించాలన్నా లేకపోతే రోజు అయిపోతే అట్లా అందరికి నా ఛాన్స్ లేకపోయినా పెడతాం మనము. ఆ పీసీలో ఈ రామన్న ఏడుతున్నాడు పోదాం మనం అంతా సరే వస్తానే సరే. కంది శ్రీరాములు ధర్మపత్ని నాగమ్మ కుమార్తె ఝాన్సీ లక్ష్మి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాగాలమర్రి మండలం నాగల్లపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఇట్లా చూడమ్మా సార్, ఇట్లా చూడండి సార్, ఒక్క నిమిషం అట్లా. లేని వారికి ఆహారాన్ని దయచేయండి. ఆహారం ద్వారా బలము, శక్తి, ఆరోగ్యము, క్షేమము, మేలు దయచేయమని పవిత్ర వచనం క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. సార్ మీరు కూడా రండి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు. 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవానికి ఏర్పాట్లు. నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నాం. ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. జీవో 27 టైటిల్ రీడ్ యాక్ట్ ను రద్దు చేయాలి. చిత్తూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన.
జిల్లాలో ఎయిడ్స్ పై సదస్సు, అర్బన్ ఆర్ట్స్ కాలేజ్లో విద్యార్థుల ర్యాలీ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.